जय श्रीमन्नारायण। श्रीविष्णुपुराणे सव्याख्याने द्वितीयोऽध्यायः। జగదుత్పత్తిక్రమవర్ణనము, విష్ణు మహిమ నిరూపణం. దీని గురించి ఈ పారాయణం. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశర మహర్షి ఇట్లు పలికెను. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. ఏ వికారములు లేనివాడు, పరిశుద్ధుడు, నిత్యుడు, పరమాత్మ అన్ని వేళలా ఒకే రూపముతో నుండువాడు, అన్నిటినీ జయించువాడు, అంతటా వ్యాపించుచుండువాడు అయిన ఆ విష్ణువునకు నమస్కారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా. తదేవం సంక్షేపత ఉక్తానాం ప్రతివచనానాం వివరణతయా అవతార్యమాణస్య పురాణస్యారంభమా వికారయేత్యాదిభిర్నవభిః శ్లోకైః పురాణప్రతిపాద్యస్వాభిమతదేవతా నమస్కారపూర్వకం ప్రతిజానీతే తత్ర కారణత్వాభిధానతః ప్రసక్తం వికారిత్వం నిరస్యతి అవికారాయేతి అనేనా చేతనాద్వ్యావృత్తిః న జాయతే మ్రియతే ఇత్యాది శ్రుతేః క్షేత్రజ్ఞస్యాపి సమమవికారిత్వమితి తద్వ్యావృత్తిమాహ శుద్ధాయేతి. శుద్ధిః క్లేశకర్మాదిరాహిత్యం అశుద్ధా వై సమస్తాస్త్వితిః వక్ష్యతి. ఈదృశీ శుద్ధిర్ముక్తస్యాప్యస్तीति తద్వ్యావృత్తిమాహ నిత్యాయేతి. శుద్ధత్వాకారేణ నిత్యాయాం అవికారత్వ నిత్యశుద్ధత్వాదీని నిత్యసూరీణామపి సాధారణా నిత్యతా ఆహ పరమాత్మన ఇతి. పరో యస్మాన్నాస్తి స పరమః అపరాధీన నియంతృతయా సర్వస్య వ్యాపనాదాత్మా నిత్యసూరయస్తేన పరవంతః. అతః పదచతుష్టయేన ప్రధానాద్యచేతన బ్రహ్మసనాకాదిభావనాయుక్త క్షేత్రజ్ఞ ముక్తనిత్యసూరభ్యో వ్యావృత్తం పరమస్వరూపం శోధితం అదజ్ఞానశక్త్యాదివద సాధారణం తద్వదేవ సర్వలక్షణం స్వానురూపం జ్యోతిర్మయం ఆదిత్యవర్ణం హిరణ్మయః పురుషో దృశ్యతే విద్యుతః పురుషాదధీత్యుపనిషత్సద్ధం స్వరూపమాహ సదైకరూపరూపాయేతి. ప్రథమో రూపశబ్దస్వభావవాచి అథవా సదైకరూపం తుల్యప్రకారం హేయప్రత్యనీకతయా కళ్యాణైకతానతయా చ స్వరూపతుల్యం. ద్వితీయో రూపశబ్దో విగ్రహవాచి అధః సర్వవ్యాప్తిలక్షణం ఐశ్వరం గుణం ఖ్యాపయన్ విశేష్యం నిర్దిశతి విష్ణవైతి చిదచిద్వ్యాప్తా ప్రసక్తం దోషం పరిహరతి సర్వజిష్ణవ ఇతి. జయో హి పరస్య స్వవసే స్థాపనం తాశ్చీల్యప్రత్యయేన వ్యాప్తిజయౌ స్వాభావికావితి దర్శయితి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. అవతారిక అంటే ఈ పురాణంను అవికారాయ ఇత్యాది 9 శ్లోకాలతో పురాణముచే ప్రతిపాదించబడినటువంటి తన ఇష్టదేవతకు ముందుగా నమస్కారం చేస్తూ ప్రతిజ్ఞ చేస్తున్నారు. అందులో పరబ్రహ్మము జగత్కారణమని చెప్పుట వలన ఏర్పడు వికారత్వమును మొదట నిరసించుచున్నారు. అవికారాయ అను పదముతో కారణమైన మట్టి కుండగా వికారము చెందును.
అట్లే కారణభూతుడైన పరమాత్మ జగత్తుగా వికారము చెందునా అని శంకను నిరసించుటకు అవికారాయ అని పరమాత్మ వికారము చెందడు అని చెప్పుచున్నాడు. వికారము చెందడు అనుటతో వికారశీలమైన అచేతనము నుండి వ్యావృత్తి చేయబడను. అచేతనములైన మృత్తు తంతువులలో వికారము కలుగును. పరమాత్మలో వికారము కలుగదు కాన జగత్కారణమైన పరమాత్మ అచేతనము కాదు అని తెలియను. ఇచట న జాయతే మ్రియతే వా ఇత్యాది శృతివాక్యము ప్రమాణము. జీవాత్మ కూడా వికారము చెందడు కదా. అయినప్పుడు పరమాత్మ ఎందుకు జగత్కారణము అనగా ఆ శంకరు నివారించుటకు శుద్ధాయ అని చెప్పుచున్నారు. శుద్ధి అనగా క్లేశకర్మాది రాహిత్యము. అశుద్ధాస్తే సమస్త అని చెప్పుచున్నారు. క్లేశ కర్మాదిరాహిత్య రూప శుద్ధి ముక్తినికి కూడా ఉండును కదా. పరమాత్మ ఎందుకు జగత్కారణము అను శంకరును వారించుటకు నిత్యాయ అని చెప్పుచున్నారు. శుద్ధత్వాకారమును బట్టి నిత్యుడు అని అర్థము. ముక్తజీవుడు శుద్ధత్వాకారేణ నిత్యుడు కాజాలడు కదా. సంసార దశలో క్లేశకర్మాదులు కలవాడై ముక్తిని పొందిన తర్వాతనే ముక్తుడు. కావున నిత్యాయ అనుటతో ముక్తునికి వ్యావృత్తి కలిగినది. అయినను అవికారత్వము, శుద్ధత్వము, నిత్యశుద్ధత్వము నిత్యసూరులకు కూడా ఉన్నది కదా. కావున నిత్యసూరులను నివర్తింపచేయుటకు పరమాత్మనే అని చెప్పుచున్నారు. పరో యస్మాత్ నాస్తి స పరమః అని వ్యుత్పత్తి. ఎవరికంటే ఉత్కృష్టుడు లేడో అతను పరమాత్మ అని అర్థము. పరాధీనమైన నియంతృత్వము లేనివాడు, అంతటా అన్నింటా వ్యాపించి ఉన్నవాడు పరమాత్మ. నిత్యశూరులు పరాధీన నియంతృత్వము కలవారు. ఇట్లు అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే అను 4 పదములలో ప్రధానాది అచేతనములను బ్రహ్మసనకాది భావనాయుక్తులైన క్షేత్రజ్ఞుని ముక్త నిత్యసూరుల నుండి వ్యావర్తించబడిన పరమాత్మ యొక్క పరమస్వరూపము సంశోధించబడినది. ఇక జ్ఞానశక్త్యాదులు కలది అసాధారణమైనది. జ్ఞానశక్త్యాదులు కలిగియే సర్వ విలక్షణము స్వానురూపమైనది. జ్యోతిర్మయము ఆదిత్యవర్ణము. హిరణ్మయ పురుషో దృశ్యతే విద్యుత పురుషాత్ అది అను ఉపనిషద్ ప్రసిద్ధమైన స్వరూపమును చెప్పుచున్నారు. సదైక రూపాయ అని ఇందులో మొదటి రూప శబ్దము స్వభావమును చెప్పును. లేదా సదైక రూపం ఎప్పుడూ తుల్యప్రకారమైనది, విడువదగిన వాటికి వ్యతిరేకమైన కళ్యాణ గుణములు కలది అని, స్వరూపతుల్యమైనది అని అర్థము. ఇక ద్వితీయ రూప శబ్దము విగ్రహమును చెప్పును. ఇక అంతటా వ్యాపించి ఉండు లక్షణములు కల ఈశ్వరత్వమును తెలియజేయచు విశేష్యమును నిర్దేశించుచున్నారు. విష్ణవే అని చిత్తులలోనూ అచిత్తులలోనూ వ్యాపించి ఉండుట అని చెప్పినచో వాటిలో ఉండు దోషములు స్వామికి కూడా ప్రసక్తమగును కాన ఆ దోషమును పరిహరించుటకు సర్వజిష్ణవే అని చెప్పుచున్నారు. జయము అనగా ఇతరములను తన వశములో ఉంచుకొనట. ఇక్కడ తాశ్చీల్యార్థములో ప్రత్యయము చెప్పబడినందున వ్యాప్తి జయములు స్వాభావికములని చూపుచున్నారు. నమో హిరణ్యగర్భాయ హరయే శంకరాయ చ వాసుదేవాయ తారాయ సర్గస్థిత్యంతకారిణే. హిరణ్యగర్భునకు, శంకరునికి, వాసుదేవుడైన శ్రీహరికి, సృష్టి స్థితి ప్రళయకారునకు, తారునకు నమస్కారములు. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా. బ్రహ్మ శివయోస్తద్విభూతి త్వమాహ నమో హిరణ్య గర్భాయేతి చతుర్ముఖ స్వావతార రుద్రరూపేణ హి సృష్ట్యాదికర్తృత్వం తారాయ సంసారోత్తకాయ మోక్షప్రదాయ వాసుదేవరూపేణ మోక్షప్రదత్వం. హరిశబ్దే సత్యపి వాసుదేవశబ్దో హరేరవతారత్వజ్ఞాపనార్థః. తమేవం విదిత్వాతి మృత్యుమేతి నాన్యః పంథా విద్యతే నయనాయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే సంసారపారం పరమీప్సమానై
राराधनीयो हरिरेक एव ब्रह्माणं सितिकण्ठं च यश्चान्या देवता स्मृताः प्रतिबुद्धा न सेवं ते यस्मात् परिमितं फलम् अन्तवत्तु फलं तेषामित्याभिर्भगवत एव मोक्षप्रदत्वमुक्तम् अत्र हिरण्यगर्भादिवधरेर्नरविभूतित्वं न हि पालनसामर्थ्यं ऋते सर्वेश्वरं हरिमित्यादिना तस्य సర్వేశ్వరత్వస్యోక్తోత్వాత్. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఇక ఇప్పుడు బ్రహ్మ శంకరులు శ్రీహరి విభూతులను చెప్పుచున్నారు. చతుర్ముఖ రూపేణ సృష్టిని తన అవతారమైన రుద్రరూపముతో సంహారమును చేయుచున్నవాడు శ్రీహరియే అగుచున్నాడు. తారాయ అనగా సంసార ఉత్తారకునకు అనగా మోక్షప్రదునకు వాసుదేవ రూపములే మోక్షప్రదత్వము అని చెప్పబడినది. హరిశబ్దమును వాసుదేవ శబ్దము హరి యొక్క అవతారముగా జ్ఞాపనార్థము. తమేవం విదిత్య అతిమృత్యుమేతి నాన్యః పంథాః విద్యతే యనాయ మామేవ యే ప్రపద్యంతే మాయామేతాంతరం తితే సంసారపారం పరమీప్సమానై రారాధనీయో హరిరేక ఏవ బ్రహ్మాణం సితికంఠం యాశ్చాన్యా దేవతా స్మృతాః प्रतिबुद्धा न सेवन्ते यस्मात् परिमितं फलम् अन्तवत्तु फलं तेषां तद्भवत्पल्पसाधनम् इत्यादि శృతి ప్రమాణ వాక్యముల వలన శ్రీమన్నారాయణ భగవానుడే మోక్షమును ప్రసాదించువాడు. ఇక్కడ హిరణ్య గర్భాదుల వలె శ్రీహరి విభూతి కాడు. నహి పాలన సామర్థ్యం ఋతే సర్వేశ్వరం హరిం అని పాలనా సామర్థ్యము ఒక్క శ్రీహరికి మాత్రమే ఉన్నది అని చెప్పుచున్నారు. కావున శ్రీహరియే సర్వేశ్వరుడు. ఏకానేక స్వరూపాయ స్థూల సూక్ష్మాత్మనే నమః అవ్యక్త వ్యక్త రూపాయ విష్ణవే ముక్తి హేతవే. ఒక రూపము అనేక రూపములు కలవాడు, స్థూల సూక్ష్మ స్వరూపము కలవాడు, అవ్యక్త వ్యక్త రూపుడు, ముక్తి కారణమైన ఆ శ్రీహరికి నమస్కారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్యాం. వ్యక్తావ్యక్తయోరపి తద్రూపత్వమాహ ఏకానేకేతి కారణదశాయామేకా సూక్ష్మవ్యక్తత్వాదీని కార్యదశాయామనేకా స్థూలవ్యక్తత్వాదీని విష్ణవే తద్వ్యాపినే ఉభయావస్థ ప్రకృతే స్వవశవర్తిత్వాత్ తన్ముక్తి హేతవే. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదము. వ్యక్తము అవ్యక్తము అనే రెండు శ్రీహరి రూపాలే. ఏకానేక ఇత్యాదిన కారణదశయందు ఏక సూక్ష్మ అవ్యక్త స్వరూపము, కార్యదశయందు స్థూల అనేక వ్యక్త స్వరూపములు కలవాడు. విష్ణవే అనగా అంతటా వ్యాపించుండువాడు. స్థూల సూక్ష్మ వ్యక్త అవ్యక్త ఏక అనేక అవస్థలు గల ప్రకృతిని తన వశములో నుంచుకొనినవాడు కావున ముక్తిహేతువు అని చెప్పుచున్నారు. సర్గస్థితి వినాశానాం జగతో యో జగన్మయః మూలభూతో నమస్తస్మై విష్ణవే పరమాత్మనే. జగత్తుల సృష్టి స్థితి ప్రళయములకు మూలభూతుడు జగస్వరూపుడు పరమాత్మ అయిన శ్రీ మహావిష్ణువునకు నమస్కారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్యాం. అచిత్ ప్రసంగాత్ కాలరూపత్వమాహ సర్గస్థితీతి జగత్సర్గాదిమూలా భూతో హి కాలః న కాలేన వినా బ్రహ్మా సృష్టి నిష్పాదకృద్భవే దిత్యాదేహి జగన్మయః ఉన్మేష నిమేష కళోన్మాన సూర్యగమనాదినా పదార్థావచ్ఛేద స్వరూపః పరమాత్మనే అకాలవశ్యాయ
కాలః పచతి భూతాని సర్వాణ్యేవ సహాత్మనా కాలః పక్వోయమన్వేతి యస్తం వేద స వేదవిద్ కళాముహూర్తాదిమయశ్చ కాలో న యద్విభూతేః పరిణామహేతురిత్యాదేహి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అనువాదం. అచిత్ ప్రసంగము వచ్చినది కావున కాలరూపునిగా చెప్పుచున్నారు. సర్గ స్థితి ఇత్యాదిగా జగత్తు యొక్క సృష్టి స్థితి ప్రళయములకు మూలభూతమైనది కదా కాలము. కాలం లేకుండా బ్రహ్మ సృష్టిని చేయజాలడు. న కాలేన వినా బ్రహ్మ సృష్టి నిష్పాదకో భవేత్ అనున్నది స్మృతి వాక్యము. జగన్మయుడు అనగా ఉన్మేష నిమేష కలోన్మాన సూర్య గమనాదులతో పదార్థములలో ఉండువాడు ఆ పరమాత్మే కదా. పరమాత్మనే అనగా కాలవశ్యుడు కాని వానికి కాలః పచతి భూతాని సర్వేణ్యావాత్మనా సహా కాలః పక్వోయమన్వేతి యస్తం వేద స వేదవిత్. కాలమే సకల భూతములను పరిణమింపచేయుచుండను. తనతో పాటు పక్వమైన కాలము అనుసరించుచుండను. ఆ కాలమును తెలిసినవాడే వేదమును తెలిసినవాడు. కళా ముహూర్తాదిమయశ్చ కాలః నయద్విభూతేః పరిణామహేతుః అని. కళాముహూర్తాది స్వరూపము గల కాలము ఆ పరమాత్మ విభూతికి పరిణామహేతువు కాదు అని స్మృతి. ఆధారభూతం విశ్వస్యాప్యణీయాం సమణీయసాం ప్రణమ్య సర్వభూతస్థం అచ్యుతం పురుషోత్తమం. సకల ప్రపంచమునకు ఆధారభూతుడు, అణువుల కంటే అణువు, సకల ప్రాణులలో అంతర్యామిగా అచ్యుతుడు అయిన పురుషోత్తముని నమస్కరించి అని 8వ శ్లోకంలో ఉన్నటువంటి కథాయామి అనే చోటికి అన్వయించుకోవాలి. 8వ శ్లోకం ముందుకు వస్తుంది. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా సమష్టి క్షేత్రజ్ఞ రూపత్వమాహ ఆధారభూతమితి విశ్వస్య ప్రకృతి పరిణామస్య జీవకర్మ నిమిత్తత్వేన తచ్చరీరతయా తదాధారత్వం భూతమాత్రా ప్రజ్ఞామాత్రా స్వర్పితాః యయేదం ధార్య తే జగదిత్యాది అణీయాంసమణీయాంసాం ప్రకృతేరతిరసూక్ష్మావస్థా విశేషాణమపి వ్యాప్తా తతోపి సూక్ష్మతరం అవ్యక్తమక్షరే లీయత ఇత్యాది సర్వభూతస్థం సర్వభూతేష్వాత్మతయావస్థితం అచ్యుతం తద్వికారరహితం ఏవం రూపసమష్టి పురుషశరీరం పురుషోత్తమం ప్రణమ్య కథయామీత్యన్వయః యద్వా సర్వభూతస్థం సర్వాత్మసుస్థితం అచ్యుతం జీవగతజ్ఞాన సంకోచాదిరహితం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. సమష్టి క్షేత్రజ్ఞ స్వరూపమును చెప్పుచున్నారు. ఆధారభూతం ఇత్యాదిన విశ్వం యొక్క ప్రకృతి యొక్క పరిణామము అనగా జీవకర్మ నిమిత్తము కావున జీవులు పరమాత్మ శరీరమే కదా. కావున విశ్వమునకు ఆధారము అని అర్థం. భూతమాత్రాః ప్రజ్ఞామాత్రా స్వర్పితాః యయేదం ధార్యతే జగత్ ఇత్యాది శృతులు ప్రమాణములు. అణీయాంసం మణీయసాం ప్రకృతి యొక్క అతి సూక్ష్మావస్థా విశేషములలో కూడా వ్యాపించి ఉండును కాన దానికంటే సూక్ష్మస్వరూపుడు అని అర్థము. అవ్యక్తం అక్షరే లీయతే అని చెప్పబడింది కదా. సర్వభూతస్థం సకల భూతముల యందు ఆత్మగా ఉన్నవానిని, అచ్యుతం ఆ ప్రాణులలో కలుగు వికారములు లేని వానిని, ఇటువంటి సమష్టి పురుష శరీరుడైన పురుషోత్తముని నమస్కరించి చెప్పెదను అని అర్థం. లేదా సర్వభూతస్థం సకలాత్మలలో నున్నవానిని, అచ్యుతం జీవునిలో ఉన్నట్లుగా జ్ఞాన సంకోచాదులు లేనివానిని నమస్కరించి చెప్పుచున్నాను అని అర్థము. జ్ఞానస్వరూపమత్యంత నిర్మలం పరమార్థతః తమేవార్థస్వరూపేణ భ్రాంతిదర్శనతః స్థితం. జ్ఞానస్వరూపుడు పరమార్థముగా అత్యంత నిర్మలుడు ఆ పరమాత్మనే భ్రాంతితో అర్ధస్వరూపునిగా కనపడుచున్నవానని నమస్కరించి అని. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా
వ్యష్టిరూపత్వమాహ జ్ఞానస్వరూపమితి వస్తువృత్యా పరిచ్ఛిన్నానుకూల జ్ఞానైకస్వరూపం అత్యంత నిర్మలం సర్వధా మలరూపం దుఃఖాజ్ఞానాదిరహితం తమేవ భ్రాంతిదర్శనతః అనాత్మన్యాత్మవిజ్ఞానాత్ అర్ధస్వరూపేణ దృశ్యస్వరూపేణ స్థితం యద్వా దేవమనుష్యాది తత్తాదాకార విశిష్టపిండమాత్రతయా ప్రతిభాసమానం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఇక ఇప్పుడు వ్యష్టి రూపత్వాన్ని గురించి చెప్తున్నారు. జ్ఞానస్వరూపం ఇత్యాదిన వాస్తవముగా అపరిచ్ఛిన్నానుకూల జ్ఞానైక స్వరూపిణి అత్యంత నిర్మలం సర్వదా అమలరూపిణి అనగా దుఃఖ అజ్ఞానాదులు లేనివానిని ఆ పరమాత్మనే భ్రాంతి దృష్టితో ఆత్మకాని దానిని ఆత్మగా భావించడం వలన అర్ధస్వరూపముగా దృశ్యస్వరూపముగా ఉన్నవానిని లేదా దేవ మనుష్యాది తదాకార విశిష్టపిండ మాత్రముగా ప్రతిభాసించువానిని అని అర్థం. విష్ణుం గ్రసిష్ణుం విశ్వస్య స్థితి సర్గే తథా ప్రభుం ప్రణమ్య జగతామీశం అజన్మక్షయమవ్యయం. అంతటా వ్యాపించి ఉండువానిని అన్నిటినీ మింగువానిని జగత్తు యొక్క సృష్టి స్థితులలో ప్రభువైన వానిని జగములను శాసించువానిని జన్మ మరణములు వికారములు లేని వానిని నమస్కరించుచున్నాను అని దీని అర్థం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా ఉక్తమర్థముపసంహరితి విష్ణుమితి ప్రభుం సృష్ట్యాదిషు నైరపేక్ష్యేణ స్వచ్ఛందం అజన్మక్షయం కర్మాధీన జన్మనాశరహితం అవ్యక్తం పూర్వోక్తమహావిభూతేరప్రచ్యుతం. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. ఇంతవరకు చెప్పిన దానిని ఉపసంహరించుచున్నాడు. విష్ణుం ఇత్యాదిన ప్రభుం సృష్ట్యాదులను చేయటంలో ఇతరులను ఆపేక్షించకుండా తన ఇచ్ఛానుగుణంగా వ్యవహరించువానిని, అజన్మక్షయం అంటే కర్మాధీన జన్మనాశాదులు లేనివానిని, అవ్యయం అనగా పూర్వోక్త మహావిభూతి నుండి జారని వానిని అని అర్థం. కథయామి యథా పూర్వం దక్షాద్యైర్మునిసత్తమైః పృష్టః ప్రోవాచ భగవాన్ అజ్జయోనిః పితామహ. పూర్వము దక్షాది మునిశ్రేష్ఠులు అడగగా పద్మసంభవుడైన పితామహుడగు బ్రహ్మ చెప్పిన దానిని ఈ రకంగా నేను చెబుతున్నాను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అదశ్రోతॄణామాదరార్థం స్వస్య ఆప్తతమ గురుపారంపర్యక్రమమాహ కథయామీతి ద్వాభ్యాం భగవానుత్పత్తి ప్రళయాది తత్వజ్ఞః ఉత్పత్తిం చ వినాశం చ భూతానాం మా గతిం గతిం వేత్తి విద్యామవిద్యాం చ స వాచ్యో భగవానితీతి వచనాత్ కుతః అబ్జయోనిః యతో భగవదౌరసస్తశ్చిష్యశ్చ యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యో వై వేదాంస ప్రహిణోతి తస్మా ఇతి శృతేః. వినువారలు ఆదరించుటకు తాను ఆప్తతములైన గురువుల పరంపర కలవాడినని ఆ గురు పరంపర క్రమాన్ని చెబుచున్నారు. భగవాన్ అనగా ఉత్పత్తి ప్రళయాది తత్వములను బాగా తెలిసినవాడు. ఉత్పత్తించ వినాశంచ భూతానా మా గతిం గతిం వేత్తి విద్యాం చ స వాచ్యో భగవానితి. ఉత్పత్తి వినాశనములను భూతముల రాకపోకలను విద్యను అవిద్యను తెలిసినవాడు భగవానుడు అని అనవలను. ఇదియే ప్రమాణము. ఎందువల్ల అనగా ఎవరి వలన అనగా అబ్జయోని అయిన చతుర్ముఖుడు భగవానునికి ఔరసపుత్రుడు. భగవానుని మొదటి శిష్యుడు కూడా. ఇచట యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంస ప్రహిణోతి తస్మై అనున్నది కదా శృతి. తైశ్చోక్తం కురుకుత్సాయ భూభుజే నర్మదాతటే సారస్వతాయ తేనాపి మహ్యం సారస్వతేన చ. ఆ దక్షాది ముని శ్రేష్ఠులు నర్మదా తీరమున పురుకుత్స మహారాజుకు చెప్తున్నారు. ఆ పురుకుత్స మహారాజు
సారస్వతులకు చెప్పారు. ఆ సారస్వతులు నాకు చెప్పారు. పరః పరాణాం పరమః పరమాత్మాత్మ సంస్థితః రూపవర్ణాది నిర్దేశ విశేషణ వివర్జితః. పరులందరికీ పరుడు, అందరికంటే పరముడు పరమాత్మ, ఆత్మ సంస్థితుడు, రూపవర్ణాదులు అనగా ఈ రూపము కలవాడు, ఈ రూపము ఈ వర్ణము కలవాడు అని నిర్దేశించగల విశేషణాలు లేనివాడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్యాం ఆదవిస్తరేణ పురాణం వక్తుమారభతే. పరః పరాణామితి స్వరూపగుణరూపైశ్వర్యాదిభిః ఉత్కృష్టేభ్యోऽప్యుత్కృష్టः పరమః స్వస్మాత్ పరరహితः పరమాత్మా ఆప్నోतीत्यात्मा స్వయమాత్మాంతరరహితశ్చ ఆత్మసంస్థితः స్వాధారः రూపం సంస్థానం దేవాదిజాతిः వర్ణశుక్లాదిः ఆదిశబ్దేన క్రియాద్రవ్యే గృహేత్వే నిర్దేశసంజ్ఞా ఏతైర్జాతిగుణక్రియా ద్రవ్యనామాఖ్యైః కల్పనా హేతుర్భిర్విశేషణైర్వివర్జితः రూపవర్గేతి పాఠే వర్గో జాతిః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదమే. ఇప్పుడు విస్తారంగా పురాణం చెప్పడానికి ఆరంభించుచున్నాడు. పరః పరాణాం ఇత్యాదిన స్వరూప గుణ రూప ఐశ్వర్యాదులతో ఉత్కృష్టులైన వారందరికంటే కూడా ఉత్కృష్టుడైన వాడు. పరముడు అంటే తనకంటే ఇంకొకడు పరుడు అనగా అధికుడు లేనివాడు. పరమాత్మ ఆప్నోతి ఇది ఆత్మ అని వ్యుత్పత్తి. అందరినీ శరీరముగా పొందువాడు, తనను శరీరముగా పొందువాడు, ఇంకొకరు లేనివారు అని అర్థం. ఆత్మ సంస్థితః స్వాధారుడు అంటే తనకు తానే ఆధారుడు అని, ఇతరులకు తానే ఆధారుడు. రూపం సంస్థానందేవాదుల వలన కలుగు ఆకృతి, వర్ణము శుక్లాదులు, ఆది శబ్దంతో క్రియా ద్రవ్య గుణములను గ్రహించాలి. నిర్దేశము అనగా సంజ్ఞ. ఆ జాతి గుణ క్రియా ద్రవ్యములనెడు కల్పనాహేతువులకు విశేషణములతో వివర్జితుడు. రూపవర్గ అని పాఠమున్నచుదో వర్గమనగా జాతి అని అర్థం. అపక్షయ వినాశాభ్యాం పరిణామర్థిజన్మభిః వర్జితః శక్యతే వక్తుం యః సదాస్తితి కేవలం. తరగుట, నశించుట, మారుట, పెరుగుట, పుట్టుట అనే వికారములు లేనివాడు, కేవలము ఉన్నది అని మాత్రమే చెప్పుటకు శక్యమైనవాడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య షడ్భావ వికారైర్వర్జిత ఇత్యాహ అపక్షయేత్యాదినా. అపక్షయ ఇతి సదా స్థితి వచనాత్ కాదాచిత్కాస్తిత్వ వికారో నిరస్తః ఏతత్సత్తయా నభివ్యాప్తస్య కాలస్వభావాత్ అనేన కాలానవశ్చేద ఉక్తః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. షడ్భావ వికారములు లేనివాడు పరమాత్మ అనుచున్నారు. అపక్షయ ఇత్యాదిన సదా అస్తి అని చెప్పుట వలన ఒకసారి ఉన్నది అని వికారము నిరసింపబడినది. ఈ సత్తతో వ్యాపించబడిన కాలము లేదు కదా, దీనివలన పరమాత్మ కాలపరిశ్చిన్నుడు కాడు అని చెప్పినట్లయింది. సర్వత్రాసౌ సమస్తం చ వసత్యత్రేతి వై యతః తతః స వాసుదేవేతి విద్వద్భవిః పరిపఠ్యతే. ఇతను అంతటా ఉండును, సమస్తము ఇతనే, అక్కడ ఇక్కడ అంతటా ఉండును, కావుననే ఇతనిని వాసుదేవుడు అని విద్వాంసులు పఠించుచున్నారు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య దేశానవశ్చేదం నామ విశేష నిర్వచనేన దర్శయతి. సర్వత్రేతి నైనమూర్ధ్వం న తిర్యంచం న మధ్యే పరిజగ్రభత్ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితస్సిత్యాదే సమస్తమత్ర వసతి. జాతిగుణప్రభాది వత్తదధీనధారణం భవతి. భర్తా సన్భ్రియమాణో బిభత్తి శ్రుతే అగ్నిజలాదిభిర్నభ ఇవ
సర్వగతోపి తద్గతదోషైరసంస్పృష్టో ద్యోతత ఇత్యాహ దేవ ఇతి. ఇక ఇప్పుడు ఈ పరమాత్మ దేశ పరిచ్ఛిన్నుడు కూడా కాడని నామ విశేష నిర్వచనాలతో చూపుచున్నారు. సర్వత్ర ఇత్యాదిన నైవ మూర్ధ్వం న తిర్యంచం న మధ్యే పరిజగ్రభత్ అంతర్బహిస్స తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనే శృతివాక్యాలు ఇక్కడ ప్రమాణాలు. ఇతను పైన క్రింద అడ్డముగా నిలువుగా మధ్యలో ఉన్నాడని కాదు, లోపల వెలుపల అంతటా అన్నింట వ్యాపించి నారాయణుడున్నాడని అర్థం. సకలము ఇతనిలోనే ఉన్నది. జాతి గుణ ప్రభాదుల వలె అతని అధీనమైన ధారణతో సకలము ఉండును. భర్త సన్ ప్రియమాణో భవతి అని కదా శృతి. ఆకాశము అగ్ని జలాదులతో వ్యాపించి ఉన్నను అగ్ని జలాది గత దోషములు ఆకాశమునకు అంటనట్లు పరమాత్మ కూడా తాను వ్యాపించి ఉన్నను వాటి దోషములు అంటని వానిగా ప్రకాశించును.